వీరమల్లు విడుదల ఆగేనా? పవన్ కళ్యాణ్ పేర్కొన్న నలుగురి గురించి గుసగుసలు. కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాల మధ్య ఆంధ్రలో కుమ్ములాట. అందుకే హరిహర వీరమల్లు సినిమాను టార్గెట్ చేశారు. తెర వెనుక నడుస్తున్న రాజకీయం ఏంటి? సినిమా విడుదలకు ముందు థియేటర్ల బంద్ కుట్ర. రాజకీయ నాయకులు, సినీ నటుల మధ్య ఒక విషయం దగ్గర సంబంధం ఉంటుంది, అదే నటన. నటనలో పోటీ పడడంలో వారికి వారే సాటి. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగలించుకోవడం ఈ రంగంలో ఉన్న వారికి మామూలేనని జనాభిప్రాయం. రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు సినీ నటుడైన పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుపై వివాదం చెలరేగడం జనాల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమా 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో ఓ బందిపోటు కథగా చెప్తున్నారు. తన సినిమా విడుదల వెనుక కుట్రలు జరుగుతున్నాయని స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించడం రాజకీయ సినీ వర్గాల్లో దుమారం రేపింది. దీని వెనుక నలుగురు హస్తం ఉందని స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం పెద్ద చర్చకు తెరలేపింది. జూన్ 1, 2025 నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సినిమా థియేటర్ల బంద్ ప్రకటన ఈ వివాదానికి అగ్గిరాజేసింది. జూన్ 12న హరిహర వీరమల్లు విడుదలకు ముందు థియేటర్ల బంద్ ప్రకటన వెలువడడం కుట్రపూరితమని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గే సినీ వర్గాలపై విరుచుకుపడ్డారు. దీని వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలపై దర్యాప్తు జరపాలని హోం కార్యదర్శికి మంత్రి లేఖ రాశారు. రాజకీయ నాయకుడిగా మారిన నటుడు పవన్ కళ్యాణ్ బలం, ఆర్థిక మూలం, చరిష్మా సినిమాతోనే ముడిపడి ఉన్నాయి. అందుకే ఆయన్ని దెబ్బతీయడానికి వైఎస్ఆర్ పార్టీ హరిహర వీరమల్లు ఇదో కార్యక్రమం. బైకాట్ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేపట్టింది. కొందరు జనసేన నాయకులు దీనికంతా కారణం దిల్ రాజు అని విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన ఆ నలుగురు ఎవరు? సినిమా థియేటర్లో 90% తాము గుప్పిట్లో ఉంచుకున్న నలుగురే వారని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వారిలో ఇరువురు దిల్ రాజు, అల్లు అరవింద్ తనకేమీ ఈ థియేటర్లతో సంబంధం లేదని మీడియా ముందు వచ్చి ప్రకటించారు. మరో ఇరువురు అక్కినేని రామానాయుడు వారసులు మాత్రం మౌనం వహించారు. ఈ వివాదం వెనుక సామాజిక రాజకీయ ఆధిపత్య పోరాటం ఉందనే అభిప్రాయం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1983 వరకు రెడ్డి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కింద రాజకీయ అధికారాన్ని చెలాయించింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడంతో కమ్మ సామాజిక వర్గం ఆ పార్టీ నాయకత్వాన రాజకీయ అధికారాన్ని అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను, విభజిత నవ్యాంధ్రలోను అధికారం రెడ్డి కమ్మ సామాజిక వర్గాల మధ్యనే గత 70 సంవత్సరాలుగా తిరుగుతూ వచ్చింది. 80వ దశకంలో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలను ఛాలెంజ్ చేస్తూ కాపు నాయకుడు రంగం మీదికి వచ్చాడు. కాపుల సంఖ్య రీత్యా రెడ్డి కమ్మల కంటే ఎక్కువ. కాపు సామాజిక వర్గం బలహీన వర్గాలలో గట్టి పట్టున్న రంగ ఎదుగుదల తమకు ప్రమాదమని తలిచి అతన్ని 1988వ సంవత్సరంలో విజయవాడ నడిబొడ్డున దీక్షా శిబిరంలో ఉండగానే హత్య చేయించారు ఆధిపత్య శక్తులు. దీని వెనుక చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ హస్తం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. రంగా హత్య అనంతరం అతని అనుచరులు, జనం పెద్ద ఎత్తున కదిలి కమ్మవారి షాపులు, సినిమా హాళ్లు, ఆస్తులు తగలబెట్టారు. 500కు పైగా బస్సులు దహనమయ్యాయి. విజయవాడలోని వ్యాపార సముదాయాలు తగలబడి శ్మశానాన్ని తలపించాయి. పలు చోట్ల కమ్మవారి ఆస్తులను లూటీ చేసి జనం పట్టుకెళ్లారు. ఆ జనాగ్రహం కొనసాగింపుగా 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తిరిగి 4 దశాబ్దాల తర్వాత మరలా కాపులందరూ తమ నాయకుడిగా భావించే పవన్ కళ్యాణ్ రాజకీయ రంగంలోకి వచ్చాడు. గత ఎన్నికల్లో కొన్ని తప్పని అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన కూటమిగా కలిసి పనిచేశాయి. కానీ కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య మానసిక ఐక్యత లేదు. చంద్రబాబు తదనంతరం లోకేష్ సీఎం కావాలని తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ సీఎం అని జనసేన రాజకీయ ఎత్తులకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు విడుదలను అడ్డుకోవడానికి తెర వెనుక రాజకీయ, సినీ రంగంలో ఉన్న బలమైన సామాజిక శక్తుల రహస్యంగా పనిచేశాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయ చిత్రపటంలో కమ్మారెడ్డి, కాపు సామాజిక వర్గాల మధ్య అధికారం కోసం జరగబోయే కుమ్ములాటలకు హరిహర వీరమల్లు వివాదం ఒక శాంపిల్ మాత్రమేనని అర్థమవుతున్నది. జూన్ 12న హరిహర వీరమల్లు విడుదలకు అడ్డంకులను ఉప ముఖ్యమంత్రిగా తనకు గల రాజకీయ అధికార అంకుశంతో తాత్కాలికంగా అడ్డు తొలగించుకున్నప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాలతో సినిమా విడుదల వాయిదా పడొచ్చని ఫిలిం నగర్లో ఊహాగానాలు చక్కర్లు కొడతా ఉన్నాయట. మొత్తానికి ఒక సినిమా విడుదల అయితే ఆ సినిమా ప్రభావాన్ని తట్టుకోవడానికి ఎన్ని రకాల కుట్రలు జరుగుతాయో చూస్తారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.